రష్యా సహకారంతో త్వరలో సికింద్రాబాద్ నాగ్పూర్ మార్గంలో భారతీయ రైలును గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయించేందుకు ఆ శాఖ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు 575 కిలోమీటర్ల పొడవైన మార్గంతో రైళ్ల వేగం పెంపుపై భారతీయ రైల్వేకు సహకారం అందిస్తున్న రష్యా రైల్వే గత వారం ప్రాథమిక నివేదిక సమర్పించింది. ప్రస్తుతం భారత్లో గతిమాన్ ఎక్స్ప్రెస్ గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా రైలు వేగం పెంపునకు చేపట్టాల్సిన చర్యల్ని రష్యా రైల్వే సూచించింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేందుకు వీలుగా కొత్త బోగీల్ని సమకూర్చుకోవాల్సి ఉందని తెలిపింది. సికింద్రాబాద్ నాగపూర్ మార్గంలోని అనేక వంతెనలపై రైలు వేగంపై పరిమితులున్నాయని, ఆయా వంతెనలకు తగిన మరమ్మతులు చేయడం లేదా పునర్నిర్మించడం అవసరమని రష్యా రైల్వే తన నివేదికలో స్పష్టం చేసింది. సమాచార వ్యవస్థ భద్రతకు సంబంధించి మరికొన్ని కీలక సూచనలు చేసింది. రైలు వేగం పెంపునకు సహకారంపై భారత్, రష్యా మధ్య గతేడాది అక్టోబర్లో ఒప్పందం కుదిరింది. ఆ ఒడంబడిక ప్రకారం హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును రెండు దేశాలు సమానంగా భరిస్తాయి.